రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు పండుగ వాతావరణంలో సాగుతున్నాయి. నెల్లూరు బీవీఎస్ ఎంసీ పాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని తమ పిల్లల విద్యాభ్యాసం ప్రోగ్రెస్ పై ఆరా తీశారు. పాఠశాలలో కల్పిస్తున్న వసతులపై చర్చించారు. విద్యార్థుల ఉన్నతి కోసం ఇలాంటి సమావేశాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేరెంట్స్ని అందరినీ ఆహ్వానించి వాళ్ళకి ఉన్న సదుపాయాలు పిల్లలకి ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసుకుని చెప్తాము. తర్వాత పేరెంట్స్ వచ్చేసి పిల్లల యొక్క ప్రోగ్రెస్ వాళ్ళ క్రమశిక్షణ గురించి వాళ్ళు కూడా కొంచెం బాధ్యత తీసుకునేలాగా చెప్తాము. తర్వాత మా స్కూల్లో ఉండేటువంటి వనరులన్నీ గురించి చెప్తాం. ఇది మనబడి మాసపత్రిక మా విద్యా సంస్థల ద్వారానే ఇది మేమంతా రచయితలంతా టీచర్స్ వాళ్ళే. బాలిక విద్య గురించి అంటే బాల్య వివాహాలు నిషేధించడం, బాలికలు ఏ విధంగా విద్యలో అన్ని రంగాల్లో ప్రోత్సహించడం, దాని గురించినటువంటి వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా దీంట్లో మేము పొందుపరుచున్నాం. గేమ్స్ కానీ స్టడీస్ కానీ మిగతా కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానీ అన్నిటికి సంబంధించిన అభివృద్ధి ఎట్లా ఏ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళొచ్చు అనే విషయాల గురించి మేము ప్రోత్సహించే విధంగా వ్యాసాలు అవన్నీ మా టీచర్స్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. మేము ఇది రిలీజ్ చేస్తున్నాము. మేము ఈ స్కూల్లో 47 సంవత్సరాల క్రితం చదివాము. మా అప్పటికి ఇప్పటికి స్కూల్ అభివృద్ధిని చూసి పిల్లల మార్కులు చూసి నేషనల్లో గెలవడం చూసి మేము చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాము. ఇంత మంచి ప్రోగ్రాములు ఇలా చేస్తూ మా స్కూల్ ఇంకా ఎదగాలని, ఈ పిల్లలకి అందరికీ ప్రభుత్వ ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలని, ఇంత మంచి ఆత్మీయ అభిమానమైన ఇట్లాంటి సమావేశం చేయడం ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అండి. ఇప్పుడు దాకా ఇంతవరకు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరగడము. ఈ లోకేష్ బాబు గారికి ఈ ప్రభుత్వంకి నారాయణ సార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు గీత, నేను చైర్మన్గా ఎన్నికయ్యాను సార్. ఇంకా మన బీవీఎస్ స్కూలు ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. గేమ్స్ పరంగా చదువుల పరంగా మన బీవీఎస్ స్టాఫ్ చాలా కష్టపడుతున్నారు సార్. వాళ్ళు చెప్పే విధానం బాగుంటుంది. దానివల్లే ఈరోజు బీవీఎస్ స్కూల్ పిల్లలందరూ ఇలా ఉన్నత స్థాయిలో ఉంటున్నారు అనుకుంటున్నాను. పాఠశాలలో జరిగినటువంటి పేరెంట్స్ తో వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళకి విద్యార్థులకు తెలియజేసి వాళ్ళ పేరెంట్స్ తెలియజేసి భవిష్యత్తులో ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజల భాగస్వామ్యం తీసుకొని పాఠశాలను డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు జరపడం జరిగింది. పేరెంట్స్ కూడా మరి పిల్లలు ఎలా చదువుతున్నారని వాళ్ళని యొక్క అబ్జర్వేషన్ ఉండాలి. ప్రతి వారానికి ఒకసారి అయినా అట్లీస్ట్ మరి విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంది, వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ రిజల్ట్ ఎలా ఉందని హెడ్ మాస్టర్తో కలిసి ఆ కమిటీ ప్రతి నెల కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో పాల్గొనాలని ప్రతి ఒక్క పేరెంట్ కూడా పాఠశాలపై వైపు మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. And I am so proud to study in BVS Girls High School, and our teachers are very efficient teachers. They provide us with great education, they provide us the manners and everything, and they also tell us the value of sharing and caring. I'm so happy for this event. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలను మా పాఠశాలలో ఏర్పాటు చేస్తూ మమ్మల్ని ఎంతో హెల్ప్ చేస్తున్నారు. అలానే మా ఉపాధ్యాయులు కూడా మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటూ మాకు విద్యని అర్థం కాకపోతే ఎన్నో విధాలుగా దాన్ని మాకు చెప్తూ మా విజయాలకి కారణం అవుతున్నారు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు.